ఈ ముగ్గురు అక్క చెల్లెలతో రొమాన్స్ చేసిన ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా? ఇప్పుడేమీ కొత్త కాదు. గతంలో ఇండస్ట్రీలో స్టార్గా రాణిస్తున్న స్టార్స్ వారి కుటుంబంలోని వారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేవాళ్ళు. తమ బంధువుల పిల్లలను స్వంత బ్రదర్స్ లేదా సిస్టర్స్ను ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలా అక్క చెల్లెళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్గా రాణించారు. ఆ లిస్ట్లో సీనియర్ హీరోయిన్ నగ్మా సిస్టర్స్ ఉన్నారు. అవునా, నగ్మా సోదరి కూడా హీరోయినా అని నోరెళ్లబెట్టకండి. ఒకరు కాదు, ఆమె ఇద్దరు సోదరిమణులు కూడా హీరోయిన్సే. నగ్మా రెండో చెల్లి ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తూ ఉంది. తను ఓ స్టార్ హీరో సతీమణి కూడా. ఏమైనా గెస్ చేశారా? మరి ఎవరో కాదు, జ్యోతిక. నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా హీరోయిన్గా చేసి ప్రస్తుతం గృహిణిగా సెటిల్ అయిపోయింది. వీరందరిలో నగ్మానే పెద్దది, జ్యోతిక రెండోది కాగా రోషిని ముగ్గురులో చిన్నది. ముగ్గురు తమిళనాడుకు చెందినవారు. అయితే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తెలుగులో ఓ స్టార్ హీరో సరసన నటించారు. ఆయన మరెవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో చిరు నగ్మా హిట్ పేరుగా ఇండస్ట్రీని ఏలేశారు. వీరు నటించిన రిక్షావాడు, ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్ళు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. 1997లో మాస్టర్తో రోషిని కూడా చిరు పక్కన నటించింది. జ్యోతిక 2003లో ఠాగూర్లో చిరు పక్కన ఆడి పాడింది. ఇలా ఈ ముగ్గురు అక్క చెల్లెలతో నటించిన ఏకైక హీరోగా చిరు గుర్తింపు పొందాడు. అయితే వీరితో నటించిన అన్ని సినిమాలు కూడా హిట్ కావడం మరో విశేషం.